మేరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, లిక్కర్ కేసు కొత్త మలుపు తిరిగింది అనుకోవాలా? జనార్దన్ రావు గారు ఆయన ఆఫ్రికా నుంచి రావడం, వస్తూనే గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగుతూనే ఆయన కొన్ని కామెంట్లు చేయడం, కర్మ కర్త క్రియ మొత్తం జోగి రమేష్ ఆయన ఆధ్వర్యంలోనే మొత్తం జరిగింది. వైసీపీ హయాంలోనే నాతో లిక్కర్ స్కామ్ చేయించారు, కల్తీ మద్యం చేయించారు. తర్వాత ప్రభుత్వం మారింది, చాలా స్ట్రిక్ట్ అయింది, అవ్వటం వల్ల మానేశాము. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పి వాళ్ళ తమ్ముడు ద్వారా నన్ను కన్సల్ట్ అయ్యి మళ్ళీ చేయాలని అడిగారు. చేశాము. నన్ను మళ్ళీ నువ్వు ఆఫ్రికా వెళ్ళిపో, మేము చూసుకుంటామన్నారు. నేను వెళ్ళాను. ఎందుకు వచ్చి పిలిచారు. పిలిచి వచ్చేది అలా మా శ్రీనివాస్ వచ్చేటి గవర్నమెంట్ మారేదాకా ప్రశ్న అక్కడే ఉందండి. అలా శ్రీనివాస్ ఉన్నాడు కదా, ఆయన గవర్నమెంట్ మారేదాకా వచ్చాడా? పిఎస్ శ్రీనివాస్ గవర్నమెంట్ మారేదాకా వచ్చాడా? మరి ఎందుకు వచ్చాడు? ఎవడ మధ్యలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వచ్చారు నువ్వు? నిజంగా జోగి రమేష్ చేయించాడు అనుకుందాం. జోగి రమేష్కి ఒకసారి వెనక్కి వెళ్దాం. జోగి రమేష్ చంద్రబాబు నాయుడుతో తెలుసుకోవడానికి ఆయన ఇంటికి వెళ్ళాడా, లేకపోతే రోడ్ల మీద ఏమైనా కూర్చొని చిడతలాపురం రికార్డింగ్ డాన్స్ ఏమైనా పెట్టాడు? ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఇంటికి వెళ్ళాడు కదా. జెడ్ ప్లస్ కేటగిరీ ఉంది ఇలాంటివన్నీ ఆయనకి తెలియకుండా వెళ్ళాడా? డైరెక్ట్గా చేసి పనులు ఎలా ఉంటాయి తెలుసు కదా. నువ్వు షర్ట్ కూడా మార్చుకోవా? ఫోన్ పోయింది, పోలీసుడు ఫోన్ నుంచి రికార్డ్ చేసి వదులుతావు నువ్వు. మరి మళ్ళీ అనమాట చిన్న లాజిక్లు మాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పి శ్రీనివాస్ గవర్నమెంట్ మారేదాకా వచ్చాడా? నువ్వు ఎందుకు వచ్చావురా? ఫస్ట్ థింగ్, గవర్నమెంట్ వాళ్ళదే కదా, ఇప్పుడే ఉంది. అప్పుడంటే గవర్నమెంట్ లేదు కాబట్టి. అరే నీకు అలా కాదు. జోగి రమేష్ గారు చేయించాడు అన్నప్పుడు ఇది గవర్నమెంట్ మారేదాకా కూర్చోవాలి కదా. ఇది అప్పటి నుంచి దుకాణం పెట్టాడు అనుకుందాం మళ్ళీ అనమాట. వైఎస్ఆర్సీపీ నుంచి దుకాణం పెట్టాడు. మళ్ళీ బెస్ట్ పని చేసావు శబాస్, భలే చెప్పావు. నీ దగ్గర వెట్లాచారు కదా, ఈ తపేల ఛానల్ ఇచ్చిన స్క్రిప్ట్ బాగా చదివు, షర్ట్ మార్చుకోకుండా. ఫోన్ బొంబాయిలో పోయిందన్నావు. నీకు రికార్డింగ్ చేయడానికి పోలీసులు ఫోన్ ఇచ్చి రికార్డ్ చేసి వదలమన్నారా? సరే, నీ పేరు రాసిన ఛార్జ్ షీట్లో ఆ దిక్కుమాల వీడియోకి సంబంధించిన జోగి రమేష్ పేరు ఎందుకు లేదు? ఈ మూడింటికి సమానం చెప్పు. అంటే గవర్నమెంట్ వెళ్తే ఉందంటే వీళ్ళు చేసినట్టు ఒప్పుకున్నట్టే కదా. ఇప్పుడు గవర్నమెంట్ వెళ్తే కానప్పుడు అయితే పి శ్రీనివాస్ అమెరికా నుంచి వచ్చాడు వెనక్కి. మరి ఈడు ఎందుకు వచ్చాడు? అంటే మిఠాయి కదైనా. ఫస్ట్ మిఠాయి కదా, రెండోది చొక్కా మార్చుకోలే, రెండో మిఠాయి కదా, మూడోది వీడి ఫోన్ పోతే ఎవడ ఫోన్లో రికార్డ్ చేసి వదిలేడు. అసలు ఇంటర్వ్యూ చేసిన ఆయన ఎవరు? ఫస్ట్ ఫోన్ ఇంటర్వ్యూ కదా, సెల్ఫ్ వీడియో లేడు. వీడు మేధావి కదా. అడుగుతున్నారు. అది కూడా ఉందా? అమ్మమ్మమ్మమ్మమ్మ, ఇది మామూలు కాదు. అయితే ఏం జరిగింది, ఎలా జరిగింది అని అడుగుతుంటే చెప్తున్నాడు ఆయన సమాధానాలు. అలా తింటొచ్చుడు. టీవీలో వార్తలు చదివేవాడికి ఎదుర్కొంటే అలాంటి ఏమైనా పెట్టారేమో కనుక్కో. రే మళ్ళీ అనమాట, జస్ట్ మళ్ళీ అనమాట క్యాజువల్గా. ఎర్రి గొర్రెలు కదా, ప్రజలకు తెలియాలి కదా. మరి వీడి షర్ట్ మార్చుకోకుండా వీడి ఫోన్ పోతే వీడికి ఇంటర్వ్యూ చేయించడానికి పోలీసు వాళ్ళు మీరు ఇంటర్వ్యూలో చేసుకుంటాండి సార్, తర్వాత నిదానంగా మా ప్రశ్నలు ఉంటాయి అన్న లగ్జరీ ప్రివిలేజ్ వీడి ఒక్కడికే ఎందుకు ఇచ్చారు? అది కూడా వినయంగా చేతులు కట్టుకొని స్కూల్లో పిల్లలు చెప్పినట్టు నన్ను జోగి రమేష్ చేయించాడు. జోగి రమేష్ నాకు బీటెక్ నుంచి నాకు పరిచయం, నా క్లాస్మేట్, మేమిద్దరం కలిసి చదువుకున్నాము, అప్పటి నుంచే మాకు పరిచయాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో నన్ను చేయమన్నారు, చేశాను. అంత జాగ్రత్త చెప్తున్నాడు. అరే లాస్ట్ టైం కల్తీ మద్యము ఏంటి ప్రైవేట్ బ్రెవరేజ్ యూనిట్స్ అన్ని వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీసేసుకున్నారంటే నీకు ఏ యూనిట్తో సంబంధం ఉందో చెప్పారు ఒకసారి. నీకు ఏ యూనిట్తో సంబంధం ఉందో చెప్పారు ఒకసారి. పలానా యూనిట్లు చేయగలెట్టాలి కదా. ఇవన్నీ ఒక ఎత్తి అయితే నిజంగా నీకు జోగి రమేష్ చేయించాడు అనుకుందాం. జోగి రమేష్ చేయించినప్పుడు జోగి రమేష్ పేరు సిట్ వాళ్ళు ఎందుకు పట్టుకోలేపారు? మీ సిఐటి సిట్ వేరు, ఏది చంద్రబాబు గారు ఇన్వెస్టిగేషన్ తపేలా ఛానల్ అంటారు. చెప్పారు కదా సార్, ఇప్పుడు చెప్పారు కదా, రేపు నుంచి అదే పని కదా. ఏంటి వీళ్ళకి ఇక్కడ పనికి ఆహార పథకం అంటే ప్రజల్లోకి ఒక నెగిటివ్ ట్రాన్స్ తీసుకెళ్ళి ఏ 43-44 దగ్గర జోగి రమేష్ అప్పుడు ఇంటికి వచ్చి బెదిరించిన కాడి నుంచి అరెస్ట్ చేయలేక నిస్సాయ స్థితి ప్రభుత్వం ప్రదర్శిస్తూ ఇవాళ ఏదో విధంగా లెక్కర్ స్కామ్ ఈయన కూడా ఇంక్రీజ్ చేద్దామని జోగి రమేష్ మీద దుకాణం పెట్టారు. ఇది ఎందుకు అర్థం కావట్లే ప్రజలకి? అర్థం అవుతుంది అనుకుంటున్నారా? అరే ఏడ తంబాలపల్లి, ఏడ మొలకల చెరువు బ్రాండు, ఏడ ఇబ్రహీంపట్నం, ఏడ జోగి రమేష్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అనగానైనా ఏడ అక్కడ మీకు తంబాలపల్లి మీ తెలుగుదేశం ఇన్ఛార్జ్ గడి ఈ పనికి మళ్ళీ పని చేసాడని చెప్పి మీ పార్టీ నుంచి సస్పెండ్ చేసేసారంటే ఏంద్ర మీ బాధ? నాకు అర్థం కాదు. అసలు నాకు తెలియక అడుగుతాను, ఇందులో ఏమైనా ఒక రిలవెన్స్ కానీ ఒక లాజిక్ కానీ ఏమైనా ఎడుస్తుందా? అసలు వెంటనే చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదంట జోగి రమేష్. ఆయన సస్పెండ్ చేసేటప్పటికి అర్థం కాక నువ్వు ఇమీడియట్ గా ఆఫ్రికా వెళ్ళిపో, నేను చూసుకుంటాను అని చెప్పి పంపించి
ముగ్గురు ఉన్నారు ఇందులో. ఒకడు తంబలపల్లి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, సార్ రెండోవాడు అల్లవాడు సురేంద్ర నాయుడు, మూడోవాడు వీడి పేరేంటి జనార్దన్ రావు. సరే వీళ్ళు ముగ్గురు సంగతి ఒకసారి ప్రజలకు తెలియజేద్దాం. సురేంద్ర నాయుడు గారు 2 మర్డర్లు చేస్తే 2014లో తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే జయాధారం భిక్షలు పెట్టి హైకోర్టు కూడా దొబ్బింది అవతలకి గెట్అవుట్, వీడికి బెయిల్ ఇవ్వకూడదు, ఈ కేసులో వీడికి సంబంధం లేదు, కింద కోర్టు ఏది ఇచ్చిందో అది కరెక్ట్ అని ఈయన తీసుకొచ్చారు. వీడి నెంబర్ 2, వీడి క్రిమినల్ మైండ్ ఇది. మొదటోడు వీడి పనే అది, ఆఫ్రికాలో మందు వ్యాపారం, పత్తి వ్యాపారం, ఎలక్షన్ అఫిడవిట్లు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వీడితో ఇదే పని చేస్తాడని తెలిసి కూడా వీడితో నీకు ఏ లగ్జరీ, ఏ ఫ్లెక్సిబిలిటీతో రాష్ట్రం అంతా సప్లై చేస్తుండే. నేను సింగులర్లో వాడుతున్నా, నాకేం బామ్మట్లేదు. మూడోది ఎవరు? భుజంగరావునా జనార్దన్ రావు. ఈడు అసలు ఊపుకుంటూ ఆఫ్రికా నుంచి రెడ్ కార్నర్ నోటీస్ లేకుండా ఎలా వచ్చాడు? ఎందుకంటే కళ్ళ ముందు రాజకేష్ రెడ్డికి రెడ్ కార్నర్ నోటీస్ ఈయన తడావుడు చేసి ఆడు వచ్చింది లోకల్ ఫ్లైట్లో వచ్చినా సరే ఆయన పట్టుకుని సాగుకొట్టి జైలు పెట్టారు కదా, ప్రాణాలు తీసేస్తున్నారు కదా. ఆడు ఇచ్చిన స్క్వాష్లకి ఎప్పటికి దిక్కులేదు. ఇక్కడ వీడికి వచ్చరికి ఈ లగ్జరీ లేటి, వీడితో అరికథ కాలక్షేపాలేటి, వీడి సెట్ మార్చుకోకుండా పెట్టగదలేటి, ఫోన్లో ఇంటర్వ్యూలు చేయించడం ఏంటి, సిట్ వాళ్ళు వీళ్ళకి అలాంటి పెర్మిషన్ ఎలా ఇస్తున్నారు? అసలు అలాంటి ఎయిర్పోర్ట్ దగ్గర ఫస్ట్ అరెస్ట్ చేయాలి కదా. అరెస్ట్ చేయకుండా ఫోన్ అరెస్ట్ చేశారండి, పోలీసు వాళ్ళు ఉన్నారు, అరెస్ట్ చేశారు, సబాస్ అనుకున్నాం. ఇది ఇంటర్వ్యూ ఏంటి సార్? ఇంటర్వ్యూ మీరు టీవీ టాక్ షోలో 2-3 చూసుకుని వస్తారా, తర్వాత నిదానంగానే ఇదే కదా నిన్న కూడా చెప్పింది నేను. ఏంటి అసలు కథ ఏంది? కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అప్పట్లో ఎస్వి కృష్ణారెడ్డి గారు ఉన్నారు సినిమాలో, అన్ని ఆయనే. వీళ్ళు కూడా ఎంత ఈ తెపేల ఛానల్ రే, వాళ్ళకి బుర్రలు ఎగిరిపోయి చాలా రోజులు. వాళ్ళ కంచాలోడు అయితే కంచంకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేక సస్తండి. ఒక పక్కన పౌడర్ డబ్బోడు సంగతి మీకు తెలిసిందే, పులిహార కథ. ఈ కిరసనాలుడు టోపీవాడి కథలు మీకు వేరే చెప్పక్కర్లే. మూడోది ఇంక మిగిలినోడు నెమలి పింఛం కథ. ఆ నెమలి పింఛం కథలో పెట్రోల్ బంక్ ఫుల్ ట్యాంక్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏ కథ నడిపిస్తారా బాబు? పక్క లోకేష్ డెలిబరేట్గా చెప్పాడు, మా వాళ్ళందరూ బెల్ షాపులతో నిమగ్నమై ఉన్నారు అని. ఎక్కడ కాంట్రడిక్షన్ ఉంది దీంట్లో? అంటే మీరు వైఎస్ఆర్సీపీలతో కూడా కలిపి లెక్కర్ స్కామ్లు, లెక్కర్ వ్యాపారాలు ఇవన్నీ చేస్తున్నారంటే మరి వాళ్ళ మీద దేశం లెక్కర్ కేసులు కూడా మీ సిని గారు ఉన్నట్టు ఒప్పుకోండి. మరి మీ ఎంపీ సిని ఉన్నట్టు ఒప్పుకోవడమే కదా. ఇప్పుడు నిజంగా జోగి రమేష్ని ఇందులో ఇన్వాల్వ్ చేద్దామంటే వాళ్ళకి కేసుని సిని ఉన్నాడు ఒప్పుకున్నట్టే కదా. ఇది రైట్ అయితే అది రైట్ అవ్వాలి, అది రైట్ అయితే ఇది రైట్ అవ్వాలి. రాజకేష్ రెడ్డికి లేని ప్రివిలేజ్ ఈ జనార్దన్ రావుకి ఎక్కడి నుంచి వచ్చింది? సేమ్ ఆ పి శ్రీనివాసరావు గారు పిఏ గారిని ఎలాగైతే గవర్నమెంట్ వచ్చేదాకా తేలేదో అలాగే తంబాలపల్లి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి రాడా. ఈ 3 క్లారిటీ ఇచ్చింది మాకు. అందుకని ఎందుకు కొత్త క్వశ్చన్లు, కొత్త ఆన్సర్లు? అంతే కదా. ఇంక వచ్చాడు జనార్దన్ రావు, వచ్చాడు చెప్పాడు, అయిపోయింది కదా. ఇంకా వాళ్ళు ఎందుకు వస్తారు? ఈడో అట్లా అటువంటి పక్కన తిప్పడానికి ఇంకా కాలేగా సార్. ఎవరున్నారు ఇప్పుడు? ఆడు వచ్చి ఒక పేరు చెప్పాడు, రేపు పొద్దున్న జోగి రమేష్ గారు నాకు తంబలపల్లి ఇన్ఛార్జ్, తెలుగుదేశం ఇన్ఛార్జ్ సస్పెండ్ అయిన జయచంద్రారెడ్డి వస్తే కథ మొదలవుద్ది. రాడు. జస్ట్ లైక్ మా సీనియర్ లాగే గవర్నమెంట్ మళ్ళీ మేము ఇస్తాం కదా అప్పటిదాకా అయితే నాకు. ఎందుకంటే సురేంద్ర నాయుడికి అదాకే ఇచ్చారు కదా క్లీన్ చిట్, శబాష్. మా సీనియర్ కన్నకి క్లీన్ చిట్, శబాష్. 2014లో క్లీన్ చిట్, 2024లో మా సీనియర్ క్లీన్ చిట్. ట్రాక్ రికార్డ్ అదే. నాటి సురేంద్ర నాయుడు, ఈసారి శ్రీనివాస్. చిన్నపిల్లల మందనిచ్చి రాటివ్ చేసి ఒప్పుకోం, నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండమ్మా, రెట్రాస్పెక్ట్ అని ఇచ్చింది వీళ్ళకి. మాకెందుకు ఈ పత్యాపరాలు, మాకెందుకు ఈ పకోడీ కథలు? ముందు వీడిని లోపటేశారు. సరే, ఈ టెరిటరీలో ఉన్న మళ్ళీ వాళ్ళ పేర్లు తీసుకొచ్చారు. ఎవరిని మన డబ్బాలు ఇచ్చిన వాళ్ళు, లేబుల్ ఇచ్చిన వాళ్ళు చెప్పి హైదరాబాద్ నుంచి ఎవరిని ఎత్తుకొస్తుంటారు. ఈ సేమ్ అదే వాళ్ళ దానిలాగే దగ్గర లేని లిక్కర్ స్కామ్కిను ఉన్న స్కీమ్కి సేమ్ అదే ప్రాసెస్ ఆఫ్ అరెస్ట్. అంచేత కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, మ్యూజిక్తో సైతం ఎస్వి కృష్ణారెడ్డిలో కొడదాం అంటే మ్యూజిక్ కొట్టడానికి వెనకాల కృష్ణాశేఖర్ కావాలి. మీ దగ్గర ఉన్న కృష్ణాశేఖర్ నేను ఇందాక చెప్పిన 4 తెపేల ఛానళ్ళు వీళ్ళతో సుఖం లేదు సార్. ఇది ఎండిపోయిన బావులు. ఇది సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్, కంటెంట్ని డ్రైవ్ చేయడం రావాలా, ఇంటర్లింక్ చేయడానికి వీళ్ళ దగ్గర సామర్థ్యం. అంటే మీ వాళ్ళని మీ సెట్ ఆఫ్ ఆడియన్స్ని కన్విన్స్ చేయడానికి మాత్రమే ఉన్న సామర్థ్యం ఉంది. మీకు అర్థమవుతుందా? ఏదైతే మీరు బొంబాటు చేస్తున్నారో, ఉదాహరణకి లెక్కర్ తాగి ఇంతమంది చచ్చిపోయారు, ఇన్ని పాడైపోయి ఇన్ని చచ్చారని చెప్పి మీరు మహా అయితే ఎక్కడికి ముడి పెడతారు? దీని దగ్గర ఎక్కడంటే తాడేపల్లి గుడనా లేదా జగ్గేపేటలోనా? జగ్గేపేట. 23 మంది 29 మంది చనిపోయారు అన్నారు. అది ఫస్ట్ లెక్కరని మీ తెపేల ఛానల్లోనే బొంబాడింగ్ చేశారు. కానీ అది వాస్తవానికి కల్తీ నీరు తాగి, కలుషిత వాటర్ తాగి చనిపోయారు అన్నది ఎస్టాబ్లిష్ అయింది. ఎందుకంటే నాకు ఎన్బిఆర్టీ రిపోర్ట్ మీ దగ్గర ఇప్పుడు వీళ్ళు చదువు సంజా లేని వాళ్ళు, వీళ్ళు జర్నలిస్టులు కాదు అని లక్ష్యాలు చెప్తున్నాం మళ్ళీ. ఎందుకంటే ఒక కాగ్ రిపోర్ట్ని కానీ, లేదంటే మనం ప్రవేశపెట్టిన బడ్జెట్లు కానీ, లేదంటే
ఈ నేషనల్ క్రైమ్ రిపోర్ట్లు ఇలాంటివన్నీ దేశవ్యాప్తంగా మనకి ఇచ్చే రిపోర్ట్లు ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకుని వాళ్ళు వార్తలు రాయరు, ఓకే చెప్పరు కూడా. అలాంటప్పుడు వాటికి శాంచుటీ ఉండదు. ఇది మనం గ్రహించట్లేదు అనుకుంటే మీరు గ్రహించరు సార్, మేమేం చేస్తాం, మీ ప్రాబ్లం అది. దట్ ఈస్ యర్ ఇంటర్నల్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం. ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లంకి ఏం చేయాలి? కుబ్జా హారిస్ అనేది దొరుకుతుంది, అది తాగితే బ్రహ్మాండంగా అన్ని సెట్ అవుతాయి. అది చేసుకోమని తాగమనండి. ఊరికే లేని బాధలు ఎందుకు పెట్టుకుంటారు మీరు? వార్తని వార్తగా చూస్తే ఒక పక్క అల్లే కొట్టి ఇదేదో బాగా అంటుకున్నట్టుకొని తెలుగుదేశం కానీ మా టోపీవాడు చెప్తాడు, కానీ మళ్ళీ ఇటు తిప్పి మా గఫూర్ గారు ఇంత గడ్డెడితేనే కానీ అవునా నిజమా అని మళ్ళీ ఆశ్చర్యంలో తేరుకుని మళ్ళీ ఇటు వెళ్ళిపోతే అటు బాధ, ఇటు వెళ్ళిపోతే ఇటు బాధ, ఆ బిల్డింగ్ సగంలో ఆగిపోద్ది అని చెప్పి ఎందుకు వచ్చిన బాధ అని మళ్ళీ పాత హరికథకే తీసుకొస్తే ఇది ఎలాగుంటుందంటే పులిహోర కలుపుదామన్నా సరే వాడికి సామర్థ్యం లేదు. పోనీ ఆ పులిహోరతో మీరు వండి వారుద్దామంటే మీకు అసలు ఒరిజినల్గా సామర్థ్యం లేదు. ఇంకా మిగిలిన కంచాల బాధలో చిక్కుకున్నాడు, ఈ పటాపటి గట్టిగా గొంతెట్టుకుని పడిపోయాడు ఒకడే, కంచాల గొల్లెంలో చిక్కుకున్నాడు. అంచేత ఇంక మిగిలింది ఎవరు? మా మహానటి నెమలిపించమే. మహానటి నెమలిపించంకి ఈ మధ్య ప్రోడక్ట్లు ఏవీ లేక ఏం చేయాలో తెలియక నానా శతమతం అవుతున్న ఈ తరుణంలో కునుకునక్క మీద తాటిపండు పడినట్టు మీ చేతిలో స్టీరింగ్ దొరికిన ఈ లిక్కర్ స్కామ్ వీళ్ళతో కథ రక్తి కట్టిద్దామంటే ఎక్కడికక్కడ రెడ్ హ్యాండ్గా దొరికిపోవడం తప్ప, లేని తలకాయ నొప్పులు కోరి తెచ్చుకోవడం తప్ప. ఇది ఇడితిప్పటి వాళ్ళు సిబిఐకి అడిగారు, మీరు ఇవాళ ఎంత ప్రధానమంత్రి గారిని మీరు ఎంత బతిమాలవలసి వస్తుందో మీ కష్టం పగడికి కూడా రాకూడదని. అలా అదృష్ట సినిమాలో ఎన్టీఆర్లో దండం పెట్టుకోవడం తప్ప మాకు ఇంకేమీ కనిపించట్లేదు. ఏ దేశం అయినా సరే దాన్ని పక్కదారి పట్టించాలి, మొత్తం వైసీపీకి అంటగట్టాలి. అదే ఎవరెవరైతే రెడ్ బుక్ లో ఉన్నారో వాళ్ళ పేర్లు జాయిన్ చేసుకోవాలి. వాళ్ళు ఏ విధంగా రెడ్ బుక్ లో ప్రకారం ఇప్పుడు జోగి రమేష్ ఉన్నాడు రెడ్ బుక్ లో, మా నాన్న ఇంటికి వస్తావా నీకు ఏదైనా చేసేయాలన్న తాపత్రయం, కానీ ఈటి చేయలేకపోతున్నప్పుడు ఏంటి చేయాలి? ఇందులో ఎక్కించేద్దానండి, ఈ ఎక్కువ బుక్లో ఎక్కించేస్తే గొప్ప చదివివచ్చు, మనోడు రెడీగా ఉన్నాడు పులిహార కలిపాడటని దిక్కుమాల స్క్రిప్ట్ రాశాడు. వాడికి షర్ట్ మార్చాలని ఇంగిత జ్ఞానం లేదు. అట్లీస్ట్ ఇక్కడ తగలడపడకుండా ఫోన్ ముంబైలో పోక మూలిపోయి దైద్యంలో ఉన్నాం, ఒక ఫ్లైట్ టికెట్ ఇచ్చి కక్కుర్తి పడకుండా అక్కడ దిక్కుమాల ఇంటర్వ్యూ చేసి మా మామని తగలెట్టచ్చు కదా. అంతే కదా, లేదా ఇంటర్వ్యూ చేసినట్టు ఫోన్ ఎత్తించడే. నేను కాల్ డేటా ఎందుకు ఇంటర్వ్యూ చేయలేకపోతున్నారు? ఒకసారి మా హైదరాబాద్ రండి సార్, రోడ్ నెంబర్ 12లోను గూగుల్కి తెల్లదన్నే సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉంది. ఇలా బటన్ నొక్కి మొత్తం డేటా తీస్తారు. ఈడు ఎప్పుడెప్పుడు ఎవడోడు గొల్లలు వేసి తగిలించాడు, జోగి రమేష్ ఇంటికి పంచల పండగ ఈడు పిలిచారో లేదో కూడా చెప్పేస్తాడు మావాడు. ఇంకంతకన్నా పెద్ద పెద్ద కాన్వర్సేషన్స్ ఏమంటే జోగి రమేష్తో అంతే కదా, చూద్దాం. అది కూడా ఆ డేటా తీసి జోగి రమేష్ తెలిసిన మాట్లాడి చెప్పేస్తే విషయం తేలిపోద్ది కదా. ఆ కాల్ డేటా ఎందుకు తీరు? చార్ చీట్ల పేరు ఎందుకు పెట్టరు మా జోగి రమేష్ది? భయంతో కూడి పెరుగుతాను మళ్ళీ ఇంటికి వస్తాడని. ఫైనల్గా అసలు ఇది ఎడిపోతుంది సార్, ఎడిపోతుంది గోదావరిలోకి. అంతే అడావిడే చిట్టోళ్ళకి ఇచ్చారంటేనే మీకు కథ కంచికి మన ఇంటికని అర్థం. ఒకే ఒక్క హోప్ ఏంటంటే సిట్ ఇన్ఛార్జ్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆయన కొంచెం స్ట్రిక్ట్ ఆఫీసర్, చాలా విషయాల్లో ఆయన మీద ఉన్న గౌరవంతో చెప్తున్నా. ఆయన స్ట్రిక్టే కావచ్చు సార్, మాకు కావాల్సినట్టుగా మాకు రిపోర్ట్ ఇవ్వకపోతే సిట్ ఎప్పుడు ఈ జన్మకి స్ట్రిక్టే కదా. ఎవరు మాకు కావాల్సిన రిపోర్ట్ మాకు రాకపోతే మేము కూడా స్ట్రిక్టే కదా. అదే మరి ఎంతమందిని అటాచ్ చేయలేదు ఇప్పటికి, కొత్తగా ఈయన ఒక జాయిన్ అవుతాడు, అటాచ్ అవుతాడు. అంతే అంతే. కొత్తగా మీరు ఎందుకు యాంటిసిపేట్ చేస్తున్నారు? ఇక్కడ 4 రోజులకి సార్ మా దగ్గర సబ్జెక్టులు ఎండిపోయి ఈ ఒరిజినల్ ఈ లిక్కర్ స్కామ్ అని చెప్పి దగ్గర మన స్కీమ్ ఎస్టాబ్లిష్ అయిపోయింది సార్. ఈ స్కీము స్కాము 2 కలపకపోతే ఎలా సార్ అంటే మీతోనే అవుతుంది నాతో కాదని చెప్పాలి. ఇద్దరు ఢిల్లీ పోయారు సార్. అసలు వీళ్ళ స్కీమ్ లేదు సార్. జనరల్ గా వివేకానంద రెడ్డి గారు హత్య జరిగింది, ఆయన చనిపోయారు. దానికి ఒకడు బయటకు వచ్చి నేనే చంపా అని చెప్పి వీడియోలు చేసి మరి తిరుగుతున్నాడు. ఆడికి Z+ కేటగిరీ ఒకటే కేటగిరీ మిగిలిన ఇచ్చేసారు. మిగిలిన ఇచ్చేసి రైట్ రాయాలిగా దందాలు చేసుకుంటూ తిరుగుతాడు. ఆడికి మళ్ళీ సునీతమ్మే నాన్నని చంపేసాను నేనే తల్లి అన్నా, నువ్వు కాదు మా స్క్రిప్ట్ ప్రకారం వేరే వాడు ఉన్నాడు ఆయన పట్టుకోవాలి మేమని ఆయన వదిలేస్తారు, అందరినీ వదిలేస్తారు. సేమ్ అక్కడే తెలియట్లేదు నీకు. అంతే, వాళ్ళు టైం వేస్ట్ చేయడానికి దిగారు. టైం వేస్ట్ చేసిన వాళ్ళు మనమేటి చేస్తే వాళ్ళకి టైం వేస్ట్ చేయనిస్తూనే ఉండాలి. ఇదెందుకు టైం వేస్ట్ చేశారని అడగడానికి హక్కు లేదు. ఎందుకంటే వాళ్ళది మంచి ప్రభుత్వం, 164 స్థానాలు, మధ్యలో మా చిన్నపిల్లడికి 21 స్ట్రైక్ రేట్, 13 మేము ఇచ్చామని ఇష్టం మాత్రం చెప్పక ఎక్కడ అంటాడు. ఓకే రైట్ సార్. నెక్స్ట్ ఒకసారి అమరావతికి వద్దాం.
నిన్న అమరావతికి సంబంధించి సిఆర్డిఏ శాశ్వత భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఆ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం గారు చేసినటువంటి కామెంట్లు, ఒక బిల్డింగ్ చూపించి నెక్స్ట్ మరలా ఇంకొక 50,000 ఎకరాలకి అక్కడ పునాది పడిందా అంటే ఏం చెప్తారు సార్? ఇక్కడ బిల్డింగ్ కట్టేస్తే మిగిలిన 50,000 ఎకరాలు ఎత్తేద్దాం. ఇప్పుడు ఉన్నదానికి ఏడు చేస్తారో చెప్పమన్నారు సార్. మళ్ళీ 10 ఏళ్ళలో లోకేష్ గారు అక్కడ వైజాగ్ని తిరగబెట్టేస్తాను అంటాడు. ఆయన హైదరాబాద్కి అయితే 30 ఏళ్ళు పెట్టింది, కానీ వైజాగ్ అయితే నేను 10 ఏళ్ళలో కట్టేస్తాను అంటాడు. మరి అమరావతి ఎందుకు కట్టలేదు సార్ అంటే excuseme.com. నిన్నటి వరకు అవే మాటలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆయన ఆడిపోసుకున్నారు సార్. ఇవాళ మళ్ళీ వాళ్ళు అవే మాటలు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక రాజధాని వైజాగ్ అని చెప్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ లో సిఐ సమ్మిట్ ఉంది, ఆ సమ్మిట్ కూడా మళ్ళీ ప్రధానమంత్రిని ఇన్వైట్ చేస్తున్నారు. ఏం చేయాలి ఆయన వచ్చి? డెవలప్మెంట్ అదే సంక్షేమం. మీరు సంక్షేమం ఆయన ఇవ్వాలనుకుంటే సమ్మిట్ కి రావడం సార్. ప్రధానమంత్రి ఆయనే కదా, కూర్చొని 4 ప్రాజెక్టులు ఇవ్వచ్చు కదా. ఏ సమ్మిట్లోనే ఒప్పందం చేసుకుంటున్నా అది వేరు, కథ వేరు, ఆ కథే వేరు. ఏమనుకుంటున్నావు? మీకు కుళ్ళు అయ్యా, మీకు కుళ్ళు దేనికి సార్? అడవాడు చేస్తే మీకు నచ్చదు. కామ్గా తన పని తను చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఆడిపోసుకోవాలి మీరు. ఇలాగ చేయాలి పబ్లిసిటీ. నవంబర్లో సిఏ సమ్మిట్ అని ఇక్కడ నువ్వు ఎంత పబ్లిసిటీ ఇస్తున్నావు, ఎంత వైబ్రేషన్స్ ఉన్నాయి. అలా పాత సిఏ సమ్మిట్లో వచ్చిన పెట్టుబడి లేవు సార్ అని అడిగేవాడు నిన్ను. వస్తూనే ఉంటాయి అవి. అమరావతి అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. అలాగా ఇండియా కూడా అభివృద్ధి చెందుతున్న దేశమే. అలాగే ఈ 3 స్లోగన్స్ వాళ్ళకి వర్తిస్తాయి. అది జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అనుకోండి, ఏడు చెప్పినా బండ పోతే అలా చెప్తా పెట్టినవా. సరే, గత 2 గవర్నమెంట్లో జరిగినటువంటి సిఐ సమ్మిట్లు చూసాము. ఫస్ట్ వచ్చినటువంటి టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు కూడా 5 సంవత్సరాల టర్మ్ లో దాదాపుగా 3 సమ్మిట్లు పెట్టారు. 3 సమ్మిట్లు పెట్టారు. 19,50,000 ఒప్పందాలు. పారిశ్రామికవేత్తలు కూడా ఎవరెవరు ఏందని చూసాము. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు సమ్మిట్లు పెట్టారు. ఆయన అలాంటి పారిశ్రామిక ఒకటే సమ్మిట్ పెట్టాడు, 13,50,000 పెట్టారు. టోటల్ 33 లక్షల ఒప్పందాలు జరిగి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. టోటల్ గ్రౌండ్ అయింది ఎంత తెలుసా? 2 టర్ముల్లో దగ్గర 4 లక్షల కోట్లు ఒప్పందాలు గ్రౌండ్ అయ్యే. మిగిలిన 33,50,000 10% కూడా దగ్గర అయింది. మిగిలిన 90% 4 లక్షలు కూడా మళ్ళీ 3,70,000 వరకు జగన్మోహన్ రెడ్డి టైంలో అయినవి. టీడీపీలో 30,000 అయినాయి. 38,600 కోట్లు మాత్రమే అయింది. మిగిలినంతా జగన్మోహన్ రెడ్డి టైంలో దగ్గర 3,67,000 కోట్లు అయింది. సో ఈ స్టాటిస్టిక్స్ మన దగ్గర క్లియర్గా ఉన్నాయి. ఎన్నిసార్లు చెప్పమంటే అన్నిసార్లు నేను చెప్పగలను. ఆ ప్రధానంగా నారాయణ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వక్కర్లేదు. ఇక్కడ ఇండస్ట్రీలో ఈసారి ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారు వచ్చి ఏం చెప్తారు, ఏం చేస్తారు, లేదంటే ఇంకంతకంటే ఇంటర్నేషనల్ వ్యాపారవేత్తలు తీసుకు. నువ్వు ఎప్పుడైనా సినిమా యాక్టర్లు ఇంటర్వ్యూ చూసావా సార్? భోజనం డైరెక్టర్ సార్ అన్న తప్ప ఇంకేమైనా విన్నావు ఎప్పుడైనా? అది తిండి మీద తప్ప ఇంకేమైనా ఇంటర్వ్యూలో చెప్తారా సార్? ఇంకేమైనా చెప్తారా? సేమ్ అలాగే ఉంటుంది. నువ్వేమన్నా అడుగు, అబ్బా ఫుడ్ పెట్టి చంపేస్తారు, తిండి 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 తప్ప ఇంకే ఎజెండా ఉండదు అలా. చూసుకో, ప్రభాస్ గారు క్యారేజ్ తెచ్చారు, ప్రభాస్ గారు క్యారేజ్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసే బ్యాచ్ వీటితోనే ఉంటుంది తప్ప ఇంకేమైనా ఉంటుంది? అందరినీ పిలుస్తున్నా అలా ఏబిసిడి ఇంగ్లీష్ హిందీ హీరోయిన్లు తెస్తారు మన నెత్తికి. అదైతే తిండి, దాని కూడా తిండే. ఇంత తిండెట్టారు, వాటే హాస్పిటాలిటీ ఇదే ఉంటుంది తప్ప ఏదైనా కంటెంట్ ఉంటుంది ఇంటర్వ్యూలో? ఫస్ట్ సినిమా కథ ఉండదు, రెండోది మాట అర్థం అవ్వకుండా దిక్కుమాల మ్యూజిక్ కూడా దబా దబా చదబా తెస్తారు, మూడోది వీళ్ళకి తెలుగు రాదు, ఏబిసిడి తప్ప డబ్బింగ్ ఇంకేమంటే మా సునీత తక్కువ ఎవరో చెప్పుకొని చావాలి ఆ డబ్బింగ్. సగం హీరోయిన్లకి పిచ్చి చూసుకోవాలంటే. ఓకే, అదే దానికి ఏంటి సంబంధం? ఇంత నేను చెప్పాను కదా, ఇందులో ఏమైనా కంటెంట్ ఉందా? లేదు. నేను ఉంటుంది ఏంటంటే ఈ రోజు దాకా జరిగిన సిఐ సమ్మిట్లో 33 లక్షల కోట్ల ఒప్పందాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగాయి. గత ప్రభుత్వంలో 13,50,000, అంతకన్నా ప్రభుత్వంలో 19,50,000, దగ్గర 4 లక్షల కోట్లు గ్రౌండ్ అయ్యాయి. ఉపాధి ఎంత వచ్చింది? ఎంఎస్ఎంఈ యూనిట్ల దగ్గర 19,50,000 యూనిట్లు ఎంఎస్ఎంఈలోనే. దాని ప్రకారం 19,50,000 దగ్గర 46 లక్షల మందికి ఉపాధి కల్పించబడింది. 3,75,000 మంది పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్నారు. ఇవన్నీ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. కొత్తవి ఎక్కడి నుంచి తెస్తారంటే ఇప్పుడు ఒప్పందాలు ఉన్న వాళ్ళతో నెగోసియేషన్ జరగాలి. ఇప్పుడు నీకు ఒక ల్యాండ్ మన ఇద్దరిదే ఉంది, నేను నీకు అమ్మాను, అడ్వాన్స్ ఇచ్చాను, 6 నెలలు మన ఇద్దరు అంటే నువ్వు నాతో ఎయిట్ చేయాలి. సార్ 6 నెలల కన్నా ముందు ఏమైనా ఉంటే నేను 10% తగ్గిస్తాను సార్, లేకపోతే 6 నెలల ముందే నాకు ఇచ్చారు కదా రేయానోడికి, గూగుల్ ఆన్సర్ వాడికి 85,000 కోట్లు పెట్టుబడికి దగ్గర 25,000 కోట్లు సబ్సిడీ ఇచ్చారు. అలాంటి మిఠాయి వ్యాపారం ఓపెన్ చేయొచ్చు కదా. వాళ్ళతో కాకుండా కొత్త వెళ్తాను, కొత్త కాలు వచ్చానా పాట పాడుకుని ఓపెన్ చేస్తే ఏమవుతుంది చెప్పండి సార్. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే కొత్త పెట్టుబడులు నేను ఆహ్వానిస్తాను, నాకు ఇష్టమే. ఒక పెద్ద పెద్ద సమ్మిట్లు జరగాలి. సమ్మిట్ల సారాంశం ఇది. నెక్స్ట్ ఒక సెట్ ఆఫ్ డెలిగేషన్ దీని మీద 24/7 పనిచేస్తుంది. ఎక్కడైనా కనబడిందా? జరగాలి కదా సార్. మన అగ్రిమెంట్ ప్రకారం మీరు గ్రౌండ్ అవ్వాలి, లేదా సో అండ్ సో ఎంఎస్ఎంఈ యూనిట్, లేదా అదర్వైజ్ దిస్ ద బిగ్గెస్ట్ యూనిట్ విచ్ ఇస్ అబౌట్ టు కమ్
ఎనిమిది ప్రధానమంత్రి గారి సాక్షిగా లేదంటే ముఖ్యమంత్రి గారి సాక్షిగా ఏం జరిగినా సరే అక్కడక్కడే చెల్లికి లచ్చికి చీటీ సంతకు గజు వ్యాపారం జరిగితే మనం ఏంటి చేస్తాం దానికి? అందరూ వస్తారు అడవాడు చేసుకుంటూ. అదాని వస్తాడు, అంబానీ వస్తాడు, ఆ అంబానీకి తీరిక లేకపోతే కొడుకు వస్తాడు, అదానికి తీరిక లేకపోతే మేనవాళ్ళు వస్తాడు. ఇవన్నీ మేము చూస్తున్న కథలే కదా. మళ్ళీ వచ్చాడు అదాని డేటా సెంటర్ అట. ఈ డేటా సెంటర్ కథలు ఇన్ని చెవులు తుప్పుడు ఇప్పుడు. ఈసారి వీళ్ళందరితో పని చేయలేదు సార్. ప్రధానమంత్రి గారు వస్తే ఇంక వీళ్ళందరూ వచ్చి చేసేదే ఉంది. వాళ్ళు గుజరాత్ ముందే వస్తారు, వాళ్ళు ముందే వస్తారు, వచ్చి ఏడు చేస్తారు చెప్పను. సేమ్ అదే కదా. వస్తాయి కదా సార్. ఇప్పుడు వస్తే ఇప్పటికే ఆల్మోస్ట్ 10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ఏడొచ్చే 4 లక్షల కోట్లు ఉద్యోగాలు ఇచ్చారు. 4 లక్షల కోట్లు ఉద్యోగాలు, 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు కదా. ఏడిచ్చారు ఎవరికి చూపించి నాకు ఒక 10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి కదా. అది ఏది వచ్చాయి చెప్పండి. నాకు తెలియదు సార్. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 10 లక్షల కోట్లు పెట్టుబడులు ఆల్రెడీ వచ్చేసాయంట, 4 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసారంట. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారితో ఒక ఒప్పందం జరిగింది, చూసారు కదా. అది వాళ్ళు 7,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి, దట్స్ వాట్ ద నెగోసియేషన్స్ విత్ రెస్పెక్ట్ టు చీఫ్ మినిస్టర్ స్పాన్ ఆఫ్ నో టైం గ్రౌండ్ అవడానికి జరుగుతుంది. ఆడది ఒకటి ఒప్పందం చూపించండి ఆంధ్రప్రదేశ్లో. ఒక ఉదంతం చెప్పండి. టీసీఎస్ వాళ్ళకి ల్యాండ్ ఇచ్చారు, కాగ్నిజెంట్ వాళ్ళకి ల్యాండ్ ఇచ్చారు, ల్యాండ్ ఇచ్చారు అంతే. మా అయితే భూమి పూజలు శిలాపలకాలు. ఇంతకన్నా 14-19లో చిప్ యూనిట్లు ఎన్ని ఇచ్చారు? కొండలంతా రుషికొండ కొండలని చిప్ యూనిట్లే. ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టింది, ఒక బిల్డింగ్ కట్టింది, ఇలాంటివన్నీ నాకు ఉన్నాయి కనపడుతుంది. విప్రోడ్ సొసైటీ బిల్డింగ్ కట్టారు. వైజాగ్ సిఐ సమ్మిట్ ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఏమొస్తే ఏం తీసుకెళ్తారు పక్కన పెడితే, రుషికొండ దగ్గరికి వచ్చాయంట ఒకసారి. రుషికొండ భవనాలు కూడా ఏదో ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్తారని టాక్ పోతాడు. ఏడు చేస్తారు వీళ్ళ గోల్లో ఉందన్నప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఆవిడ కోసం కట్టుకున్నాడు ఇవన్నీ చెప్పారు కదా. మరి కానీ అప్పుడు వీళ్ళకి ఇచ్చేస్తారు. ఇదేనా ఒప్పుకున్నారు కదా ఫస్ట్. అది జగన్మోహన్ రెడ్డి ఆస్తి కాదు, ప్రభుత్వ ఆస్తి. ఒప్పుకున్నట్టే కదా. ఒప్పుకున్నట్టే. ఆయన అన్నిటికీ 5 సంవత్సరాలు ఆయన పనికి క్లీన్ చిట్ ఇవ్వడానికి వచ్చింది గవర్నమెంట్. అంతకన్నా ఇంకెట్లేదు. దానికి పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్. చిన్నపిల్లలు చేసి పిల్లి మెల్ల గంట కట్టే ఆయనకే కడతాను ప్రతిదీ. రంగుల దగ్గర నుంచి అన్ని చూస్తున్నాం. చేస్తారు అలా కాదు, ఆదాయం వెతుక్కునే మార్గమే. ఏముంది, నేను ఎప్పుడైనా చెప్తాను కదా. ఫలక్నామా ప్యాలెస్ లాగా తాజ్ వాళ్ళకి ఇవ్వండి, కన్సల్టేట్ అమౌంట్ ఎంత ఇస్తారు కనుక్కోండి. ఫలక్నామా ప్యాలెస్ తాజ్ గ్రూప్ వల్ల మెయింటైన్ చేస్తున్నారు కదా. సేమ్ అదే ప్యాలెస్ని మెయింటైన్ చేయమని చెప్పండి. తప్పేముంది దాంట్లో? మీకు ఎలాగో లొంగట్లేదు, మీకు చేత కాదు కూడా. దాంట్లో సంపద ఎలా సృష్టిస్తారో అర్థం కావట్లేదు మీకు. చెప్తాను కదా, తాజ్ వాళ్ళని పిలిచి ఫలక్నామా ప్యాలెస్కి జీటుగా దీనికి అన్ని హంగులు ఉన్నాయి, నాకు ఇంత రెవెన్యూ కావాలి, 60-40, 30-70, 50-50 చెప్పండి. అన్ని అంగులు ఉన్నాయి అని చెప్పేదానికంటే ముందే ఈ బిల్డింగ్లు బాగాలేవు, కాలిపోతున్నాయి, వర్షం వస్తే కురిసిపోతుంది చెప్పి చిన్నపిల్లలకి తెలీదు. వాళ్ళని పట్టించుకోక చిన్నపిల్లలకి పాపం అమాయకంగా టాస్క్ ఇస్తే వెళ్ళేవాళ్ళు. ఆయనకన్నా ముందు ఆయన క్లీన్ చిట్ ఏంటి, జర్మన్ టెక్నాలజీ, జపాన్ టెక్నాలజీ, భూకంపాలు, ప్రపంచం తెరబడిపోయింది, దీనికి ఏంటి అవుతుందని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చిన తర్వాత అలాంటి క్లీన్ చిట్లు ఇచ్చిన తర్వాత కూడా అది కూలిపోయింది నీళ్ళుగానే అంటే ఎట్లా గారినట్టు. మరి అదే చిన్నపిల్లల శాడీలు చెప్పినట్టే ఉంటుంది. చూడు మీ ఫ్రెండ్ చూడు ఎంత మంచోడు, వాడు చక్కగా ఎలా చదువుకుంటాడు చూడండి. నెక్స్ట్ డే వచ్చి మీకు ఆల్రెడీ డేట్ చెప్తే నీకు శాడీ నాన్న ఇవాళ ముఖ్యమంత్రి తుడుచుకోకుండా వచ్చాడు, టీచర్ బాగా తిట్టింది, హోంవర్క్ చేశాడా అని నాన్న అడగడు. ముఖ్యుడు ఏంట్రా అదేంట్రా రుమాలు పెట్టలేదు అలా అమ్మ అనే టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. అదే ముఖ్యుడు చదివితే ఏంద్రా ఇక్కడ క్లాస్ ఫస్ట్ వచ్చింది ఎటు వచ్చింది ఆ టాపిక్ మీద ఎక్స్టెండ్ చేయి, బుడ్డోడు కోడి పెట్టలేదు దొరుకుతుంది. ఇదనమాట లాజిక్. అందుకని ఇంకేట్లేదు సార్. సార్ ఫైనల్గా అమరావతి గురించి మాట్లాడుకుంటే ఏం చెప్తారు సార్? ఇందులో మాట్లాడుకోవడానికి ఏం లేదండి. అమాయకుడైనా శ్రవణం నలిగిపోతుండ్రు. ఈ నారాయణ గారికి ప్రతిదీ వ్యాపార దృక్పథం. రియల్ ఎస్టేట్కి ఈయనకి అసలు దీంట్లో తెలివితేటలు లేవు, అండర్లైన్ చేసుకోండి. ఇక ఉంటే ఫస్ట్ వాళ్ళు గేమింగ్ ఎలా ఉండాలంటే ఖాళీగా వెళ్ళి మురళీమోహన్ తీసుకొచ్చి ఒక 100-200 కోట్లు ఇన్వెస్ట్ చేయించగలగాలి ఇక్కడ. ఏది గవర్నమెంట్ పరంగా ఒక యాక్షన్ పెడుతున్నాం ఇవన్నీ చెప్తారు కదా పెట్టకథలు. ఇదేదో డబ్బులు తీసుకొచ్చి ఫస్ట్ ఆడ పెడితే అట్రాక్టివ్ మూడ్ క్రియేట్ అవుతుంది. అమ్మ ఏదో అవుతుందని ఇంకోళ్ళు 2-3 ఎవరో సరదా పడతారు. ఓ ప్రెస్టేజ్ గ్రూప్ కూడా లేకపోతే మా చిన్నజీఆర్ గారు ఆశీర్వాదాలు పొందిన కొన్ని గ్రూపులు ఉన్నాయండి, వాళ్ళు కూడా టెంప్ట్ అవుతారు. అప్పుడు ఏమవుతుంది, క్యాష్ కనబడుతుంది. గవర్నమెంట్ ఎక్స్చెక్కర్కి 1000 కోట్లు 500 కోట్లు 10 ఎకరాలు లేదా 2000 ఎకరాలతో వచ్చాయి అన్న అజంప్షన్ కనుక క్రియేట్ అయితే ఆటోమేటిక్గా ఎన్హాన్స్ అవుతుంది. అది వీళ్ళకి తెలివితేటలు లేవు. ఎందుకంటే వీళ్ళ వాళ్ళు బాగుపడిపోవాలి, మిగిలిన అందరూ బెచ్చేటాడుకోవాలి. ఈ కాన్సెప్ట్లో మురళీమోహన్ ఇలాంటి వాళ్ళని కెలకపోతే ఎక్కడ వ్యాపారం అవుతుంది? వీళ్ళన్నీ గోపెట్టలో కూర్చొని ఇంట్లో తెరగొట్టేసుకుని మరి డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? మళ్ళీ నన్ను కెలిగితే నా దగ్గర రేటు ఉన్నాయి, నీ దగ్గర రేటు ఉన్నాయి. మనం అంతా ఒట్టిపోయిన ఆవులు బ్యాచ్ మంది. నిజమైన నిండు కొండలాటోళ్ళు
అస్సలు కెలుక్కోవట్లేదు. ఎందుకు? ఉమ్. అప్పుడు నీకు అన్నీ జరిగిపోవాలంటే ఎలా జరుగుతాయి? ఎస్ సార్. మొదట్లో నువ్వు అమరావతి అనగానే గాలి కబుర్లు అని చెప్తే పటపట టెంప్ట్ అయిపోయారు. కాబట్టి అక్కడ కళ్ళ ముందు 34 ఎకరాలు ఇచ్చిన రైతులు కోడిపెట్టల్లో దొరికి కనబడుతున్నారు. అక్కడ పక్కోడు ఎలా టెంప్ట్ అవుతాడు? ఉమ్. వాడికి ల్యాండ్ ఇవ్వలే, వాడికి సీడ్ క్యాపిటల్ రోడ్డు కట్టి ప్రభుత్వ పరంగా ఇలా ప్రపంచం తెరబెట్టేస్తాం అన్నది లేదు. ఉమ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రభుత్వ కమిట్మెంట్స్ కనబడట్లే. ఇవన్నీ కనబడినప్పుడు పక్కోడు ఏం చేస్తాడు? నాది ఎందుకు బీడు పెట్టుకోను, నా పొలం నాదే ఉంటే నా కూతురికి పెళ్ళికో లేకపోతే నా కొడుకు చదువుకో దీనికి తన కట్టుకున్న రూపాయి అర్థం తెచ్చుకోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా చెప్తున్నారు సార్, మీరు ఇంకా రైతులుగానే ఉండిపోతాము, ఇలాగే ఉండిపోతాము, ఇక్కడ ఆగిపోతాము అంటే కాదు, మీరు ప్రతి ఇంట్లో నుంచి, నేను రాష్ట్రం మొత్తం కూడా ప్రతి ఇంట్లో నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ రావాలి. వచ్చారు కదా, కానీ అది ఫస్ట్ అమరావతి నుంచి స్టార్ట్ అవ్వాలి. మొలకల చెలువు బ్రాండ్ అంబాసిడర్స్ అందరూ వచ్చారు కదా. నియోజకవర్గంకి 1000 ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? దట్స్ హ్యాపెనింగ్. రోజు ₹1 కోటి ఎత్తేస్తున్నారు సార్. సో ఇప్పుడు అది అమరావతి కూడా రావాలని చంద్రబాబు నాయుడు ఇండైరెక్ట్ చెప్పారు. ఒరిజినల్గా చెప్పిన ఎంటర్‌ప్రెన్యూర్స్ వేరు, ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్స్ ఈ విధంగా ఉన్నప్పుడు ఎవరికి నమ్మకం ఉంటుంది? అదే నా కొడుకు ఇలా తయారైతే లేని పని బాధ అని ఆలోచిస్తుందా ఏ తల్లేనా? అదే ఇప్పుడు ఉన్న క్లిష్ట పరిస్థితి. అందుకని వెళ్ళాడు. కానీ ఇంకో 50,000 ఎకరాలు కావాలి 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 ఎందుకు దాని మీద స్టిక్ అయి ఉన్నారు. ఎందుకు టాస్క్ కూడా నిన్న 3 కప్పు చెప్పారు, ఎమ్మెల్యే గారికి, మినిస్టర్ గారికి, కేంద్ర మంత్రి గారికి, ఎంపీ గారికి. అసలు ఎంపీ గారిని పెమసాని గారికి కొంపతీసి పాపం సార్, అమాయకుడు. ఎంపీ ఆయనే కదా సార్. ఆయనే అమాయకుడు సార్. ఆయన తప్ప మిగిలిన నేను మొన్నటి నుంచి చెప్తున్నాను. చిన్న వయసులోనే ఆయన గొప్ప గొప్ప చదువులు చదువుకొని అమెరికా వెళ్ళి కష్టపడి డబ్బులు సంపాదించి వచ్చి రాష్ట్రంలో ఆయన సేవ చేయాలని చెప్పి రాగానే జాక్పాట్ కూడా కొట్టారట ఆయన. అసలు రావడం ఫస్ట్ టైం ఎంపీ అవ్వడం, ఎంపీ అవగానే కేంద్ర మంత్రి అవ్వడం, అసలు మీ అదృష్టం ఇదేం చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అవునండి, ఆయన అదృష్టం, ఆయన శ్రమ. ఆయన అదృష్టం కాదు, అలాంటి ఆయన ఉంటాం ఆ ప్రాంత ప్రజల అదృష్టం అంట. ఆయన ఒక్కడే కరెక్ట్గా ఉన్నాడు. మిగిలిన వాళ్ళు ఆ పల్నాడు ఎమ్మెల్యే చాలా నాకు డౌట్ఫుల్గా ఉంది. పేరు చెప్పేది 2 రోజుల్లోనూ మొత్తం సెంట్రిక్గా జరుగుతుంది అదే. అక్కడ దాన్ని వదిలేసి జోగి రమేష్ మీద ఎందుకు పడ్డారు అన్నది మళ్ళీ ప్రశ్న. పెమ్మసాని గారు చాలా క్లీన్ చిట్ మనిషి ఆయన. ఐ అప్రిషియేట్ దట్ జెంటిల్మెన్ బికాజ్ ఈజ్ జెంటిల్మెన్. కానీ జెంటిల్మెన్ అండర్లో జరుగుతున్న ఆయనకి తెలియకుండా సేకర దెబ్బ వ్యాపారం ఎవరు చేస్తున్నారు పల్నాడు నుంచి అన్నది నాకు ఖచ్చితమైన ఫెయిలర్ ఉంది. గోవా కంటైనర్లు వస్తున్నాయి, మొలకల చెరువు బ్రాండ్ ఒకటి 48 కోట్రలు అమ్మారు. ఎంత 5,250 కోట్లు అన్యాక్రాంతం అయింది. ఇది ఈ స్కీమ్లో స్టార్ట్ చేసిన మొన్న ఏప్రిల్లో ఉంటాయి కదా సార్. ఇది స్టార్ట్ చేసిన మొన్న ఏప్రిల్లో ఉంటాయి కదా. అవునండి, ఆయన చెప్తున్నాడు జనార్దన్ రావు గారు మొన్న ఏప్రిల్లో ఫోన్ చేశారట రమ్మని. సిఆర్డిఏ పెళ్లితో అంటే పెళ్లి చూపులు అయిపోగానే పెళ్లి అయిపోయింది అనుకున్న భ్రమ ఎలా ఉంటుందో, సిఆర్డిఏకి ఎంతకన్నా ఒక వేరే ఇంచుమించు పక్క బిల్డింగ్ ఉంది. చూసి ఉంటారు మీరు, చూసారా? ఎస్ సార్. ఇప్పుడు శాశ్వత భవనం ఎప్పుడైనా ముందు వీళ్ళు కట్టినవన్నీ టెంపరీ అంటారు కదా, వీళ్ళకి అలవాటు కదా. ఇలా టెంపరీ భవనంలోనే 34,000 ఎకరాలు చోట్ల పెట్టేశారు. ఇప్పుడు ఆ టెంపరీ భవనం నుంచి సొక్కలు చూపిస్తున్నారు రైతులకు కూడా. ఒక్క రైతు కూడా సిఆర్డిఏ అధికారులతో హ్యాపీగా లేడు. ఒక్క రైతు కూడా సిఆర్డిఏ అధికారులతో హ్యాపీగా లేడు. ఒక్క రైతు కూడా సిఆర్డిఏ అధికారులతో హ్యాపీగా లేడు. ఒక్క రైతు కూడా నారాయణతో హ్యాపీగా లేరు. ఒక్క రైతు కూడా నారాయణతో హ్యాపీగా లేరు. ఒక్క రైతు కూడా నారాయణతో హ్యాపీగా లేరు. ఇవన్నీ చూశాను 3 సార్లు చెప్పాను సార్. ఇక్కడ హ్యాపీగా ఉన్నది ఒక నారాయణ గారు మాత్రమే, సిఆర్డిఏ అధికారులు కూడా హ్యాపీగా లేరు. సిఆర్డిఏ అధికారులతో రైతులు హ్యాపీగా లేరు. నాకు కావాల్సిన రైతులు సార్. వాళ్ళు స్వచ్ఛందంగా రాజధాని కోసం ఇచ్చిన త్యాగానికి వీళ్ళు సుఖపడితే వాళ్ళు కష్టపడితే నా వల్ల కాదు సార్. ఇది గ్రహించమనండి సార్. బిల్డింగ్ అయితే కట్టారు, బాగానే ఉంది. ఆ బిల్డింగ్ కట్టడానికి అయినటువంటి ఖర్చుల సంగతి ఏంటి సార్? అసలు ప్రభుత్వం ఒకటి టెంపరీ, ఒకటి పెర్మనెంట్, ఒకటి టెంపరీ, ఒకటి పెర్మనెంట్. టెంపరీ పర్మనెంట్ కరెక్టే. చదరపడుగు 11,003 రూపాయలు అంట ఒక చదరపడుగు. ఏంటి బాటా రేట్ పెట్టారు? ఎవర్రా సివిల్ ఇంజనీర్? అరే దోచుకోవడానికి కూడా అర్థం ఉండాలి రే. వీళ్ళు మైవో మోడలు, భుజా టవర్లు వీళ్ళు కట్టి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్లతోనే 7,500 రేట్ వేయడానికి సస్తున్నారు ఒక్కొక్కడు. ఎవరో మీరంతా నాకు అర్థం కాదు. మరీ దారుణంగా రే ఇంత ఘోరంగా దోచికండి రే, ఆగండి రే, కాసేపు ఆలోచించండి సార్. దేశంలో అత్యంత ఖరీదైన నగరాలుగా ఉన్న బెంగళూరు, ముంబై వంటి స్టార్ హోటల్స్ కే చదరపడుగు గరిష్టంగా 4,500 రూపాయలు ఖర్చు పెడితే ఇక్కడ లీలా కెంపక్స్ గ్రూప్, లీలా గ్రూప్ కూడా కట్టాడు మనకి బంజారా హిల్స్. సంవత్సరాల తరబడి కట్టి బిల్డింగ్ నిలబెట్టాడు కదా. ఎంత స్క్వేర్ ఫీట్ కనుక్కోండి సార్? 5,870. ఈ ఉర్రిలంతా ఏడు కడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి కట్టిన 400-500 కోట్ల దగ్గర భవనంకే స్క్వేర్ ఫీట్ ఎంత ఏందో అంత లెవెల్ వరల్డ్ వైడ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టినాను. చూసుకోండి సార్. రే ఆగండి రే, కొంచెం ఆలోచించండి.
పైగా మళ్ళీ ఆ బిల్డింగ్లతో పోల్చుకుంటే ఈ భవనాలు దేనికి పనికి వస్తే కూడా తెలియదు. అందుకే టెంపరీ అంటాం మేము. అనుమానం వచ్చిందంటే టెంపరీ, దేట్ లీక్ అయింది అంటే టెంపరీ, ఇలాగే ఉంటుంది. ఏం కట్టేసినాం, కట్టినోడికి కోల్డ్కి మెల్ల ఇస్తారు. అలాగ ఎరవండి, నా డబ్బులు రవి, ప్రత్యక్ష పరోక్ష ట్యాక్సులతో కట్టినోడు ఎవరాడని చెప్పి కోల్డ్కి మెల్ల ఇస్తారు. ఎరవండి వాళ్ళు పట్టుకొచ్చి. సార్ అకౌంటబిలిటీ, జవాబుదారీతనం ఇవన్నీ ఎప్పుడూ ఎత్తిపోయారు. డబ్బులకు లెక్క జమ లేకుండా దొరికిపోతే టెంపరీ బిల్డింగు ఎట్ లీక్ అయిపోతుంది ఇలాగ ఉందంటే, లేదంటే శాశ్వత బిల్డింగ్ మా సెట్ బేమానం కడతాం, చీకటి దెబ్బలు 11,000. మరి ఇంత ఖర్చు పెట్టి ఏం కడుతున్నాడు సార్? మరి అంత ఖర్చు పెట్టి నా 460 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టారని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి స్వయంగా చెప్పుకొచ్చారు. అటువంటి దాంట్లో కూడాను టాయిలెట్లో టబ్బు, బాత్ టబ్బు 36 లక్షలంట, కూర్చునే కమ్మోడు నువ్వు చూసి వెళ్ళి 20 లక్షలంట. నువ్వు చూసి వెళ్ళి నువ్వు చూడకుండా చెప్పి అరికథలన్నీ అంటే వాళ్ళైన ఖర్చులు బిల్లులు అని చెప్పి చూపిస్తాను చెప్పిన అసెంబ్లీలో పెట్టి డిబేట్ పెట్టండి. అసెంబ్లీ సార్ నువ్వు దాంట్లో 60 లక్షలు పెట్టాడా 70 లక్షలు పెట్టాడా ఓవరాల్ గా చెప్తుంది. మళ్ళీ నేను ఒకటే చెప్తాను సార్, చిన్న లాజిక్ చెప్తాను, ప్రజలకు కూడా అర్థం అవ్వాలి. రాడిసన్ బ్లూ ఉంది చూడండి, పవన్ కళ్యాణ్ గారు విలాసవంతంగా అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. అది రూమ్ 60,000 రెంట్. ఆ రూమ్లో జకోజీలు ఎలా ఉంటాయో, వెస్ట్రన్ కమోడ్స్ ఎట్లా ఉంటాయో ఒకసారి చెక్ చేసి రండి ఎవడైనా. అదే దీంట్లో ఒక 6-7 రూపాయలకి ఒక సింగిల్ రూమ్ ఉంటుంది, అది డబుల్ బెడ్. అది ఆ రూమ్లో ఉన్న కమోడ్లు దాన్ని 2 కంపేర్ చేయండి. దాన్ని స్వీట్ రూమ్స్ అంటారు. స్వీట్ రూమ్స్లో అత్యధిక ఖరీదైన వస్తువులతో అట్రాక్ట్ చేస్తారు, దాని ఛార్జెస్ కూడా అలాగే ఉంటాయి. అది ఒక పర్యాటక రంగానికి సంబంధించిన. ఇప్పుడు ఫలక్నమ్మ ప్యాలెస్లో ఎందుకంత కాస్ట్లీ ఉంది డిన్నర్ లంచ్ అంటే మనం ఏది చెప్తాం దానికి సమాధానం? బేసింగ్ ఆన్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసింగ్ ఆన్ ఎన్విరాన్మెంట్, దానికి సర్టన్ రేట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీకు చేతకాట్లేగానే ఆ ప్రభుత్వం ఏం నిర్ణయించిందో ఏం చేసిందో ఆలోచించి ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకుండా వాడు గుడ్డ చేయలేపని కట్టాడు కదా. ఆ డిపిఆర్ సబ్మిషను, ఆ ప్లాన్ ఎగ్జిక్యూషను, పర్యావరణ అనుమతులు ఇవన్నీ తీసుకున్నప్పుడు దేనికో ఒకసారి చదవండి. అన్ని కరెక్ట్గా ఉన్నాయి అసెంబ్లీ వేదిక. అన్ని కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక పర్పస్ఫుల్గా నువ్వు ఇల్లు 3 బెడ్రూమ్లు ఇల్లు 2 బెడ్రూమ్లు ఇల్లు కడతావు. నువ్వు ఎందుకు నీకు తెలియకుండా కడతావా? ఎట్లా కడతావు? సబ్మిట్ చేస్తావు, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, ఇది నా చిన్నపిల్లల బెడ్రూమ్ అండి, ఇది కిచెన్ అండి, ఇది డైనింగ్ హాల్ అండి, అందులో పడి సస్తానండి, స్నానం చేసాను, ఇవి చెప్పుకుని అప్రూవల్ తెచ్చుకుంటారు కదా ప్లాన్. అదే దిక్కుమాల ప్లాన్ ఎవడు అప్రూవల్ ఇచ్చాడు ఆడికి అడగండి ఒకసారి. అరే ఇది దేనికి అప్రూవల్ ఇచ్చారో, ఏటి కడతాడు జగన్మోహన్ రెడ్డిని అడగొచ్చు కదా. ఎందుకు అడగ? అడిగితే నిందలేయడానికి రాదు కదా. ఇంకా అలాదేమైనా అదృష్ట సినిమాలు ఏ రేటు నాకు తెలియదు, నేను చెప్పను, మర్చిపోయాను అనడానికి. అంటే జనాలు ఎంత ఎర్రినాగాలని అనుకోవడానికి సార్ చూపిస్తున్నారు కదా డైరెక్ట్. మళ్ళీ అనుకునేది ఏం దాంట్లో తెచ్చుకోండి, చూసుకోండి. అయితే ఎంతకైనా సార్ చూడాలి అలాగా. ఇంకో 2-3 ఏళ్ళు, 2-3 ఏళ్ళ తర్వాత కంపల్సరీ గవర్నమెంట్ మారుతుంది ఏమన్నా రాసిచ్చారు ఎవరన్నా? మళ్ళీ ఇస్తే మన మనం చేస్తాం అంతే. ఇంకో 5 ఏళ్ళు కంటిన్యూషన్. లెఫ్ట్ సినిమాలో మ్యారేడ్ క్లైమాక్స్ లో కాదు సార్, అదేదో మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, నీకు 40 ఏళ్ళు వచ్చేదాకా నీకు ఇంతేనమ్మా అంటే తర్వాత సార్ అంటే అలవాటు అయిపోతుంది. సేమ్ అంతే. ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశారు. అదే అది ఇప్పుడు మనకి ఉన్న స్కిల్ డెవలప్మెంట్ వేయడానుకుంటున్నాం. వీళ్ళు ఇలాగే ఉంటారు, వీళ్ళు అబద్ధాలే చెప్తారు, వీళ్ళు నేర్చుకో. అమ్మయ్యా ఇవాళ వేసేసాడు గుణపం అనుకుని పోవడమే. నీకు దిగిందా పక్కోడికి దిగిందా కదా, గుణపం వేసేస్తున్నాడు, ఆ గుణపం నీ దిగకపోతే నువ్వు అమ్మయ్య అనుకుని పోవడమే, అంతకని ఇంకేం లేదు. సో ఫైనల్ గా రేపు ప్రధానమంత్రి గారి పర్యటన గురించి మాట్లాడుకుంటే సార్, స్పెషల్ జిఎస్టి సభ, ఆల్రెడీ జిఎస్టి సభ వీళ్ళు పెట్టేశారు, అయిపోయింది. ఇప్పుడు ప్రధానమంత్రి గారితో స్పెషల్ జిఎస్టి సభ. ఆయన ఏదో గుళ్ళు గోపురాలు దర్శించుకోవడానికి చెల్లి పెళ్లి జరగాల మళ్ళీ మళ్ళీ అంతే అంతే. ఏదైనా చెల్లి పెళ్లి జరగాల మళ్ళీ మళ్ళీ. ఒక జిఎస్టి దానికి అసలు పెట్టడం ఎందుకు, ఆ రంగం బాధ నీకు అడిగే తగ్గింపులు ఎందుకు, నీకు అడిగే హక్కు లేదు. ఎందుకంటే అమరావతి శంకుస్థాపన ఎవరు చేశారు? నరేంద్ర మోడీ గారు. మళ్ళీ పునఃశంకుస్థాపన మీరే రావాలంటే వచ్చాడే లేదా, చేసాడే లేదా? దాని మీద ఏమైనా అడిగితే మళ్ళీ శంకుస్థాపన కురిస్తారు 3సారి వచ్చినప్పుడు. అది చూస్తూ ఉండవు నువ్వు. ఏట్రీదే అనుకునే నువ్వు ఇందాక చెప్పిన 40 సంవత్సరాలు కదే అలవాటు అయిపోయింది సార్. గవర్నమెంట్ మళ్ళీ వాళ్ళదే వచ్చింది, మళ్ళీ అమరావతి జాతికి అంకితం చేస్తారు ఈసారి. జాతి సంపద అంటారు. 34,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఏమైనా అరే నా ల్యాండ్ ఇవ్వలేదురా బాబు, ఆ సీడ్ క్యాపిటల్ రోడ్ ఇవ్వలేదని అడిగితే ఇది జాతి సంపద అయిపోయిందని 3సారి ఖర్చు చెప్తారు. ల్యాండ్ లేదు నువ్వు జాతికి ఇచ్చేసావు.
నువ్వు జాగ్రత్త నువ్వు అంటే ఫస్ట్ నుంచి దీని మీద ఒకటి ట్రయల్స్ రన్స్ జరుగుతున్నాయి సార్, రైతుల త్యాగాలు అని. చివరికి వాళ్ళు త్యాగం అయిపోవాల్సిందే. తేగలం కూడా వెళ్ళు అంతకనే వెళ్ళలేదు. ఇప్పటికే కుట్టారు శేఖర్ దెబ్బ 16 నెలలు బట్టి. ఇప్పుడు కూడా వాళ్ళకి అర్థం అవ్వకపోతే మనం వెయిట్ చేయలేం సార్. చెడ్డ కోతి మనం అంతా చేసిందని వీళ్ళు 34,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు కూడా చుట్టుపక్కల 50,000 కూడా మీరు ఇచ్చింది అలాగే అనుకుంటే మాత్రం మనం ఏం చేయలేం. కానీ సోషల్ మీడియాలో చాలా విచిత్రంగా ట్రోల్ చేస్తున్నాం సార్. మన జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వెళ్ళి వచ్చారు కదా, 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి కట్టిన మెడికల్ కాలేజీ చూడండి అని పునాదులు పొమ్మేసి, 16 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు కట్టిన సిఆర్డీ భవనం చూడండి, శాశ్వత భవనం పనిచేసేవాళ్ళంటే ఇది అని చెప్పి కింద ఈ బొమ్మ సిఆర్డీ ముందు టెంపరీ భవనం వాడితే సార్ అవన్నీ. అరే సర్లేండి సార్, వీళ్ళకో దండం సార్. అంతే ఇంకేటండి, ఇంతేనా? అంతే. ప్రధానమంత్రి గారి పర్యటన ఇంకా ఎక్స్పెక్ట్ చేయడానికి లేదా? పెళ్ళి మళ్ళీ జరగాలి అంతే, అంతే. అంతకనే ఎక్స్పెక్ట్ చేయకండి. ఉందండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఇలాంటి మరొక ఇంట్లో చూస్తున్నానండి. మైరా మీడియా.